ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. ఏ ఫెయిత్ఫుల్ పర్సన్ విల్ బీ రిచ్లీ బ్లెస్డ్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 20. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితం నమ్మకంగా కొనసాగించగలిగితే, యథార్థంగా జీవించుటకు ఇష్టపడితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు అని ఈరోజు లేఖన భాగము సుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది. చాలామంది ఈ లోకంలో నమ్మకంగా పనిచేయరు కదండి. యజమాని ఉన్నప్పుడు ఒకలా ఉంటే, యజమాని లేనప్పుడు మరొకలా ఉంటారు. తన సొంత పని ఒకలాగా చేస్తే, తనది కాని పనిని మరొకలా చేస్తుంటారు. అంటే నిర్లక్ష్యముని కనబరుస్తుంటారు. మనది కాదు కదా, మన బాస్ లేడు కదా, మనల్ని ఎవరు చూడడం లేదు కదా అని ఇచ్చిన పనిని చేస్తున్న పనిని నమ్మకంగా కొనసాగించలేకనే దేవుని యొక్క ఆశీర్వాదములను మనము పొందడం లేదు. ఖచ్చితంగా మాట్లాడుకుంటే మనము వాటిని కోల్పోతున్నాం. ప్రతి ఒక్కరికి దీవించబడాలని, మెండైన దీవెనలు దేవుని నుండి పొందుకోవాలని అందరికీ ఉంటుందండి. కానీ వాక్యములో చెప్పినట్లు నమ్మకంగా జీవించగలుగుతున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈ రోజున ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతగానో నాకున్న శక్తినంతా వాడుతున్నాను, నా జ్ఞానాన్నంతా కుమ్మరిస్తున్నాను, అయినా నా జీవితంలో ఎదుగుదల లేదండి, అయినా ప్రయాసంతా వ్యర్థమవుతుందండి, దేవుడి ఆశీర్వాదము నాకు రావడం లేదండి అని అనేవారు చాలామంది ఉంటారు. అందులో బహుశా నీవు కూడా ఉన్నావేమో. ప్రయాస పడుతున్నా ఫలము లేక, పనిలో వృద్ధి లేక, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కానరాక, పరిచర్యలో ముందుకు వెళ్ళలేక ఈరోజున బాధపడుతున్నావేమో. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. మీరు ఏది చేసినను ప్రభువు కొరకు చేయండి, ఆయనే మీకు తగిన ప్రతిఫలమును ఇస్తాడు. అవునండి, మీరు ఈ రోజున చిన్న పనిలోనే ఉండొచ్చు, పెద్ద పనిలోనే ఉండొచ్చు. నీవు చేస్తున్న ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పరిచర్య అయినా, కుటుంబ బాధ్యత అయినా, ఏ పని అయినా ఏదో మనుష్యుల కోసం అన్నట్లుగా కాకుండా దేవుని కోసం అన్నట్లు చేయండి. చూడండి, ఈ లోకంలో బాధ్యత లేనివారు, పని లేనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. నాకేం పని ఇవ్వబడలేదుగా, నేను ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి అని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు కూడా ఒక పనిని, బాధ్యతనిచ్చాడు. ఒక అమ్మగానో, ఒక భార్యగానో, ఒక భర్తగానో, ఒక చెల్లిగానో, ఒక సహోదరుడిగానో, ఒక ఉద్యోగిగానో, ఒక సేవకునిగానో, వ్యవసాయదారునిగానో, ఇలా చాలా రకరకాల పనులు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నాం. ఆ పనిలోనే దేవుడు నమ్మకంగా ఉండమంటున్నాడు. మనుష్యులకు చేసినట్లు అనుకోవద్దు. ఎందుకంటే ఆ మనిషి, ఆ పలానా వ్యక్తి ఏదో ఒక రోజు మనపై కోపపడే ఉంటాడు, ఏదో ఒక విధంగా బాధ పెట్టే ఉంటారు. దానిని మనస్సులో పెట్టుకొని ఈ వ్యక్తికి నేనెందుకు నమ్మకంగా పని చేయాలి అని నువ్వు అనుకోవచ్చు. అటువంటి తలంపు నీలో సహజంగా పుడుతుంది. కానీ దేవునికి చేసినట్లు చేస్తే దేవుడు నా వైపే చూస్తున్నాడు అని గ్రహించి నమ్మకంగా ముందుకు వెళ్తుంటే, యథార్థముగా నీ బాధ్యతను నీవు నెరవేరుస్తుంటే ఖచ్చితంగా నీవు ప్రతిఫలమును పొందుకుంటావు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నేను ఎంతగానో నమ్మకంగానే పనిచేస్తున్నానండి, యథార్థంగానే ఉంటున్నానండి, అయినా నా బాస్, నా యజమాని నన్ను గుర్తించడం లేదు, నా శాలరీ పెంచడం లేదు, నాకు ప్రమోషన్ రావడం లేదు అని. యోసేపుకు ఇవ్వబడిన వాగ్దానము, అతను ఒక అధికారి పొజిషన్లో ఉంటాడు అని, అందరినీ శాసించే వ్యక్తిగా ఉంటాడు అని. కానీ పోతిఫర్ ఇంట్లో పనివానిగా కుదిరాడు. అయ్యో, నా జాబ్ ఇది కాదు కదా అని నమ్మకంగా పని చేయడం మానేశాడా? తరువాత చెరసాలలో వేశారు. అక్కడ కూడా ఒక బాధ్యత యోసేపుకు ఇవ్వబడింది. ఈ యొక్క ఖైదీలను నేను చూసుకోవడం ఏమిటి అని ఆ పని నుండి తొలగిపోయాడా? లేదు కదా. నమ్మకంగా పనిచేశాడు, మెండైన దీవెనలు పొందుకున్నాడు. అదేవిధంగా నీవు కూడా తప్పకుండా మెండైన దీవెనలు పొందుకొని తీరుతావు. తొందరపడకు, తొందరపాటులో తప్పు చేయకు, షార్ట్ కట్స్ వెతక్కు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు
శిక్ష నొందకపోడు అని. ఆతురత పడితే శిక్ష వస్తుంది, తప్పు చేయాల్సి వస్తుంది. కానీ దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా కొనసాగితే, యథార్థంగా దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న ఉన్నతమైన శిఖరాలను చేరుకోగలుగుతాం. గొప్ప వ్యక్తులుగా మార్చబడతాం. దేవునికి మహిమకరముగా జీవించగలుగుతాం. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అన్ని విషయాలలో దేవునికి మనం నమ్మకంగా ఉందాం. మనల్ని మనుషులు గుర్తించకపోయినా, వారు మనల్ని ఘనపరచకపోయినా దేవుడే మనల్ని ఘనపరుస్తాడు. ఆయన తగిన కాలములో గొప్ప ప్రతిఫలమును మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, రానయ్యున్న దేవా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేశారు. అవును తండ్రి, యోసేపును హెచ్చించిన దేవుడవు, తగిన సమయములో ప్రతిఫలమును ఇచ్చిన దేవుడవు. అదేవిధంగా మాకును ప్రభువా తగిన సమయములో ప్రతిఫలం ఇచ్చే దేవుడవని మీ యందు నమ్మిక ఉంచి, అయా మనుషులకు చేసినట్లు కాకుండా అయా ప్రతి విషయంలో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, అయా మాకిచ్చినటువంటి బాధ్యతలో, మాకిచ్చినటువంటి పనులలో, మాకిచ్చినటువంటి జాబ్లో మేము నమ్మకముగా ఉండాలని తండ్రి ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, ఆదరించారు, బలపరిచారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన నలిగిపోయిన పరిస్థితుల్లో ఉండి మీకు మొరపెడుచున్నారో, మొర్రపెట్టుమని నీకు ఉత్తరం ఇస్తానన్నారు ప్రభా. అయా నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉంటానన్నారు. అయా మీ యొక్క కృపచేత బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారి హృదయంలో ఉన్న వేదన అంతటినీ కొట్టివేయండి. శాంతిని, సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. అనారోగ్య సమస్యల చేత బలహీనులైపోయి ఈ రోజున తండ్రి ఎటువంటి బలము లేక, కూర్చున్న చోట నుండి కదలలేక బలహీనమైన స్థితిలో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. సంపూర్ణ బలమును బిడ్డలకు అనుగ్రహించండి. మీ యొక్క రక్తములో బిడ్డలను కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి. శారీరక బలమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అయా ఎవరి దగ్గర అయితే తండ్రి వారు తండ్రి రుణాన్ని తీసుకున్నారో ప్రభా, తిరిగి చెల్లించే సామర్థ్యమును బిడ్డలకు అనుగ్రహించండి. అయా మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. అయా మరి చేతి పని చేసుకునే వారిని దీవించండి. బిజినెస్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి. రైతులను మీరు దీవించండి. అయా కూలి పని చేసుకునే వారిని తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. అయా సంతానము వారు ఇసుక రేణుల వలె విస్తారమగురుదని మీరు ఇచ్చిన వాగ్దానము వారి జీవితంలోనూ మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి కన్నీటితో బిడ్డలు ప్రార్థిస్తుండగా సహాయము దయచేసి వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని, వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను, ఐక్యతను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు యేసు నామములో లయపరచండి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా మరి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క జ్ఞానము చేత నింపి వారిని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి ప్రభువా. అయా ఇంకా బాప్తిసం తీసుకోబడిన బిడ్డల హృదయాలను ప్రేరేపించండి నా తండ్రి. ప్రతి బిడ్డ ప్రభా నశించిపోవటం మీ చిత్తము కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి మీ యొక్క నిత్య రాజ్యములో యుగ యుగములు మీతో ఉండే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే వారికి తండ్రి ధైర్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాము. కృపాక్షేమములతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. అయా సంఘ కాపరులను మీరు దీవించండి. సంఘాలను విస్తరింపచేయండి. అనేకులు ప్రభా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ అధికారులను దీవించండి. మీ జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభ. మన భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర రాష్ట్రాలను కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువ.
అదేవిధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేని సమస్యలతో, వేదనతో, బాధతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించమని, శాంతి సమాధానము కలిగిన కుటుంబముగా, మిమ్మల్ని ఆరాధించే కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మీ కొరకు నిలవబెట్టుకోమని, మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.